ఎక్కడ పోతే అక్కడనే పోతావు బాగా వేసుకున్నది చిన్నయ్య ఆ కట్టె పోయింది ఎక్కడ పోయిందో ఈ పొరగా లేడు ఇది ఊరట్లేడు ఆరైతుంది ఇది ఊరట్లేడు ఎక్కడ పోయిందో ఏమో సీనా అరే సీనయ్య ఏందే ముసలోడు లేవు ఎక్కడ పోతుంది పొద్దున ఏంది కళ్ళు కంపేయకుండా ఊకే మంచి కళ వస్తుంటే కళ చేయడం దిగినావు. అరే నాయన తూపు అవుతున్నది ఎందువల్ల ఏడవుతుంది ఇప్పటివరకు లేవు ఆ బేట ఆ ప్లేస్ కానీ ఇంకా టైం ఉంది కాలేజ్ కొనికే. అరే ఆకలి అవుతుంది ఆయన ఏమైతుంటే చేసుకోవచ్చు ఆ గిన్నెలు గిన్నె తోంపో. గిన్నె లేకున్నాయా గిన్నెలా అడగేస్తా కానీ తోం కూర్చొని తోంపో. ఇంకా పొద్దునే పెడతాం కూర్చోక ఉన్న జగలో ఉండక ఊకే నన్ను సతాయిస్తుంటాడు. కూర్చో ఏమైంది బేట అట్లా గుర్తున్నావు అరే కింద పడేసావు అయ్యా పెట్టి ఇదే కూర్చో. తూపు అవుతుంది బిడ్డ మీ అమ్మనేమో నువ్వు ఉట్టంగానే చచ్చిపోయా నా చేతిలో పెట్టి నేనేమో అల్లారు ముద్దుగా వేస్తే నేమో నాకు ఇది చేస్తున్నాను అవన్నీ కూర్చోనికి రాదు బట్టలు చాయ్ పెడతా తొందరగా వచ్చి వంటలు తీసేడేసినావు అలానే ఉంది పక్కకు తీసుకో. ఇప్పటిదాకా వంతాడు దూపైతున్నది ఈ అమ్మాయి ఇది ముద నష్టం తినని పొద్దున్నే చచ్చిపోయింది పిల్లగాని కానీ చేతిలో పెట్టి ఏ మనిషిలో ఏమో ఆకలి అవుతుందిరా అంటే కూడా ఇంటలేదు. ఉన్నవారా సీనయ్య సీను బియ్యం పెట్టి బిడ్డ 2 గ్లాసులు బియ్యం పెట్టి వస్తున్నా నేను. తీసుకో కింద పడగలరా శక్తి లేదు ఏం లేదు దూపు అవుతున్నది ఏడున్నావు అక్కడ కూర్చో. ఇక్కడ ఎందుకు వస్తుంది కూర్చో. నేను చాయ్ పెడతా ఏం చేయాలి ఆయన పానం ముక్కోదు కదా అంటే మంచిగా చూసుకుంటుండే అది కానీ నా చేతిలో పెట్టి పాయ్ నిన్నే మళ్ళీ ముద్ద చెప్తే నువ్వేమో పండుకోబడుతుంది తిరగబడుతుంది పండబడుతుంది చదువు అంటావు మరి చదువుకుంటున్నావా ఏం చేస్తున్నావు అర్థమైతే లేదు. చదవకపోతే ఏం చేస్తున్నా చదువుకునే బుద్ధికి ఇదేనా అన్ని సేవలు చేయడం పండుకోడు చాయ్ పెట్టని కొసలేదు పెట్టుకోలేవు. అది కూడా రాదు ఇంత కలిపి నోట్లో పెడతావు పెన్షన్ కలిపి నోట్లో పెడితే ఇంకా నీకు వస్తాయి. తొందరగా నాకు కూర చేసి అన్నం చేసి పెట్టు వెళ్ళాలి కాలేజ్కి. అదే అందుకే చెప్తున్నాను ఆయన పెళ్లి చేసుకో నన్ను మీద తానా తిప్పలు పెట్ట పెళ్లి చేసుకుంటా ఏడబెట్టినవి అన్ని ఏడున్నాయి అన్నీ ఉన్నాయి చూడు పై కాడే నీళ్ళు పోసినావు అయినా జనం అయితే నీళ్ళు పోసిన ఇంకేమన్నా మన ఇద్దరమే కదా ఇద్దరికే గ్లాస్ ఏది అన్నీ ఉండే చూడు అన్ని అడగకున్నాను ప్రతిదానికి కసుకుంటావేమో ఆ పిల్లగా అది చూసుకోరాదా. అరే చూడలే కన్ను నాయి కాదు వెతుకుతావు కదా వెతుకు. అరే నేను మంచిగా అనిపిస్తున్నా ఆనందం అనిపిస్తున్నా చూసుకో స్నానం చేసుకొని వస్తా తొందరగా వంట చేయి. చెప్తున్నా కదా గౌరవం ఎక్కువైంది అంటున్నా చాయ్ గ్లాస్ లేదు సరే
అయిపోయినట్టున్నది. గ్యాస్ అయిపోయినట్టుగా బిడ్డ. ఎక్కడ వాడు నా సీనయ్య? బాత్రూమ్ ఉన్నా. సరే 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 నేను చేస్తుంది ఎట్లా తిప్పలా. గోపాలన్నా, ఓ గోపాలన్నా, ఎవరు ఎవరని? నేనే సూర్యుని. సూరి సూరి ఏం చేస్తున్నావు కానా? చాపత్త దగ్గర వాడుతున్నా. అయ్యో అయ్యో ఈడు ఉంది కదా, ఇగో ఈడు ఉంది, ఇగో చాయ్ పత్తి వేస్తున్నది. స్పూన్ తీసుకోవడం చూడవా? సరే 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 లైటర్ ఉందా ఈడ? ఉన్నది ఇగో ఇగో లాంటి. సరే సరే పిల్లగాని పెళ్లి చేయవా? పెళ్లి చేస్తే తిప్పలు ఉంటుంది కదా ఏం గోపాలన్నా. చేయాలి సూరి? పిల్ల కోసమే దేవుడు ఆడుతున్నా. ఇక్కడ చూస్తే అక్కడ చూస్తే ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నీకెవరైనా తెలుసు చెప్పరా? అరే మా ఇంటి పక్కన ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నారు. అట్లనా? ఇట్లా కూర్చొని మాట్లాడుతుంటా. చెప్తే నువ్వు చెప్తే మొన్న కూడా వచ్చిపోయినా నువ్వు లేవంట. కూర్చో కూర్చో కూర్చుంటా కూర్చో నువ్వు కూర్చో పట్టుకో మెల్లగా పడవు. లాంటి పెళ్లి చేసి అన్ని తిప్పలు ఉన్నాయంటే ఇన్నావు నువ్వు. అదేమో కన్నది నా చేతిలో పెట్టిపోయింది. ఇక దేవుడు తీసుకుపోయాడు, ఏం చేస్తాం కానీ మా ఇంటికి ఎప్పుడో పలానా అమాస ఇవాళ వద్దుగా అమాస అయిపోయినాక ఉదాహరణ రా. ఉదాహరణ వస్తే మీ చుట్టాలు ఉన్నారు కదా, అన్నమ్మ పిల్లలు వాళ్ళ పిల్లలు తీసుకొని వస్తే 5 మంది తీసుకొని పిల్లలు ముద్దు ఉన్నది ఒకరన్నా. చదువుకున్నా పిల్లలు 10వ తరగతి తరగతి. 10వ తరగతి ఏ మామూలు ఇంజనీరింగ్ చేస్తుండవు. అయ్యో మళ్ళీ వచ్చి చదివించుకోండి ఇక మీరే. అట్లా కాదు, నువ్వు సార్ ఎప్పుడు అడిగినావో ఏం కాదు మళ్ళీసారి అడుగు. పిల్లలు మంచిగా ఇంజనీరింగ్ చేసుకుంటే ఇద్దరు కలిసి ఉద్యోగమో ఏదో చేసుకుని బతారు. నాకు మధ్యలో ఒక ఆయన అన్నాడు, మీరు ఒకసారి వస్తే ఆమె తండ్రిని అడుగుతుంది, పిల్లల తండ్రిని అడుగుతాం. పొందబెట్టబ్బా. నేను అంత ఏం లేదు తప్పకుండా. రాంపల్లి రేపు వస్తే చూసేసి లగ్నం చేద్దామండి. రేపు వస్తే ఖాయం చేసుకుందాం. పిల్ల మంచుకున్నదా? పిల్లకేమో ముద్దుకున్నది. పోతున్నావు? పోతున్నా. సరే 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 బిడ్డ. కట్టాలి 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 అని పోయాలి. సూర్య వచ్చి ఇప్పటిదాకా పిల్లు ఉన్నదానే మరి ఏడున్నదో పోనన్న పోదాం. ఈ పిల్ల ఈ లక్ష్మమ్మ గిట్టు ఉన్నదో అడుగుదాం. వస్తే తోలుకొని పోదాం. ఆడపిల్లని చూసినప్పుడు ఆడపిల్లలు ఉండాలి. లక్ష్మమ్మ ఉన్నారు బిడ్డ? మా ఉన్నారా? మా పిల్లగానికి పిల్లని చూస్తా జర వస్తారా అందరూ? జర రండి బిడ్డ. నాకు ఆడదిక్కు లేదు, జర మీరు అన్న వచ్చి పిల్లని చూస్తే బాగుండు. నాకు కళ్ళు కనబడ. జర రండి బిడ్డ. వస్తారా? జర తయారు రండి, పోదామండి. ఓకేనా? సీనయ్య ఏందో బిడ్డ? ఏంది చెప్పు. స్నానానికి పోయొచ్చు. ఏదైనా ఏనే ఉన్నా స్నానం చేసినావు? ఎండాకాలం చల్లగా ఉంటుంది స్నానం చేస్తే. కానీ సూర్య ఇది వరదాకా వచ్చిండు మన దగ్గరికి, నా దగ్గరికి వచ్చాడ. పిల్లున్నదంట, మంచిగున్నదంట, పిల్ల చదువుకున్నదంట. చేసుకో బిడ్డ, చూసొస్తాము. యా సూరి మన ఇంటికి సూర్య ఇప్పుడే మనకి లగ్గం. అరే మనం చూసి చేసాకలా లగ్గాల టైం రాదా? అప్పటికల్లా చేసుకోవచ్చు. ఎవరికి? నాకా? నీకే మరి ఇంకెవరికి? నాకు ఇప్పుడు ఏమొద్దు. అరే అవలగడ ఇప్పుడు వద్దంటావు? ఏజ్ వచ్చింది, చేసుకోవాలి. నేను ఇంకా చదువుకుంటానైనా. అరే నువ్వు చదువుకో. పిల్లుంటే చేతులకు ఇంత అన్నం వండి పెడుతుంది, గంజి పోస్తుంది, చేతిలోనే నీళ్ళు పోస్తుంది. రాయ్యా నాకు ఇప్పుడు ఏమొద్దు, చేసుకోవాలి బిడ్డ. నాకు వద్దు. వద్దు వద్దు. ఎక్కడ పోతుంది కర్రా? ఉన్నవారా? ఇంట్లోనే ఉన్నారా? ఊకే ఎందుకు కోరుతున్నావు? అరే నాయనా, నా మీ అమ్మ కానీ నా చేతిలో పెట్టిపోయింది. నీ ఇంట్లో చేసేదాకా ఒడ్డుకొని తప్పదా? నాకు తప్పదు కదా. ఏడున్నావు? ఈడున్నా. ఏడా అద్దం కాడున్నా. దూకుంటున్నావు? దూక బిడ్డ మంచిగా తయారుగా చూసేస్తాం. పాపిడ్డ బిడ్డ పిల్లను. ఇప్పుడు వద్దు నాయన, నువ్వు చెప్తే ఎందుకు? నువ్వు ఏం సాగు మంచులో సావనే బతకని ఎందుకో? అదే అయ్యా, సావనే బతకని కాదు. ఏ ఈడులో చేసుకున్నా ఆ ఈడులో చేసుకోవాలి బిడ్డ. దండం పెడతా బిడ్డ. పానాయన ఏ వద్దు నాయన. పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, చేసుకో బిడ్డ. చేసుకోవాలా? చేతి మీద గంజి వస్తువులు అవుతారా నాయన? చేసుకో పెళ్లి, చేసుకో బిడ్డ. అని దండం పెడతా, చేసుకోరా నాయన. చేసుకో నాయన, నా మాట విను బిడ్డ. నువ్వు పట్టిన పట్టిడవు నువ్వు అయితే. నీకోసమే కదా నాయన. సరే కానీ మరి. సరేనా? సరే సరే పో. సరే సరే, నచ్చుతనే వేసుకుంటా. ఇప్పుడే చెప్తున్నా. మంచిగా ఉన్నదంట పిల్ల. నచ్చుతనే.
మీ కోడలికి ప్లాన్ చూడమన్నారు కదా. సంబంధం చూడమన్నాడు. ఆ గుడ్డి ఇంకొక లేడా వాళ్ళ కొడుకున్నాడు మంచుకున్నాడు చదువుకున్నాడా మంచిగా? చదివిండు ఇంజనీరింగ్ అయిందట. ఇంజనీర్ సాఫ్ట్వేర్ చేస్తున్నాడా? చేస్తున్నాడు జాబ్ చేస్తున్నాడు. మంచి ఉంది ఇస్తా. ఆ పిల్ల అయితే అన్నారా ఈయన అన్ని పెట్టి నేనే చేసేయాలి ముందు చెప్పిన రమ్మన్న ఇవాళ రమ్మన్న వస్తే పిల్లాడి నచ్చుకుంటే మరి ఖాయం చేసుకున్నామని. అదే మంచిగా ఉంటేనే ఇస్తా. పిల్లాడు మంచుకున్నాడు. ఇబ్బందులు అయితే ఇస్తా. లేదా మన చదువు ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ పిల్లాడు లక్ష్మణ ఏమో బిడ్డ శనికాడ ఏం పని నడుస్తుంది? ఊళ్ళకేం తిరుగుతావు మంచి కాడ ఆని నేసుకుని మంచిగా మంద ఆకుండా రోజు తిరుగుతున్నావు. ఇదే పని ఇక నీకు ఇక ఎప్పుడేం తాగుతావు ఆని ఊళ్ళో మలిగా నేస్తావు పులిగా నేస్తావు రోజు ఆగుకుంటా మంచిగా బర్రెని మేపంట బర్రెని మేపవు ఆ మేకల మేపవు. బట్టలు మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. మా నాయన పిల్లని చూసిండు లగ్గం చేసుకోవాలి మా దోసగాల పోయి చెప్పి తోలుకొస్తాం మా సూపతి గాలని. ఏ రమేష్ ఏమన్నారు? ఖుషి ఖుషినావు ఇలా? ఏం లేదు భయ్ మా నాయన పిల్లని చూసిండు నాకు. దా పోదాం మంచి నీకు నచ్చితేనే నేను తీసుకుంటా. బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి దావత్ మంచిగా ఉంటది. అయితే నువ్వు పిల్ల నచ్చుడే ఆల్చం పోదాం. నీకు ఎంత రాత అంటే అంత రాపిస్తా. మంచిగా అనుకో ఎంజాయ్ చేయాలి. నీకు నచ్చితేనే నేను చేసుకుంటా. గ్రాండ్ చేసుకోవాలి. ధూమ్ ధామ్ చేద్దాం. ధూమ్ లేపాలి. ఓకే అంకుల్ నువ్వు కూడా దోస్తులు మొత్తం పిలిపిద్దాం. మొత్తం పిలిపిద్దాం. ధూమ్ ధామ్ చేద్దాం. రచ్చ కరసనే రచ్చ రచ్చ చేద్దాం. అంతా చేద్దాం. అమ్మాయిని చూనికి పోదాం. ఎక్కడ పెళ్ళారంగానే ఖుషి ఖుషి పడుతున్నాడు. మీరు మాటలకే వద్దొద్దంటారు కొడుకుని. మీ అమ్మ చెప్పులు ఎక్కడ పోయాను? నా బాధ తప్పది. నెత్తి మీద రాయి పడుతున్నాయి. లక్ష్మమ్మ ఉన్నవా బిడ్డ? జర రండి బిడ్డ, జర రండి. పండి పండి జర వండి. బట్టలు వేసుకుర్రా మంచిగా. ఏమన్నా చెప్పులు జర వండి బిడ్డ, జర వండి. నడవండి ముంగలు నడవండి, వస్తుంది. ఈయన ఉన్నంత దోశలోకి చెప్పినావు. హలో గోపాల్ అన్న రమ్మంటే కదా ప్లాన్ తీసుకొని ఇలా ఇలా నర్సింహ చెప్పి పెట్టిన ఇన్నే ఉన్నాను ఇంటికాడ. సరే సరే వస్తున్నాం బిడ్డ, వస్తున్నాం. ఆనే కూర్చో. సరే ఈయన ఉన్నాను. నేను ఎక్కడ ఒప్పుకుంటున్నాను. నేను ఇక పని ఉండే నాకు పోకపోతే ఇక పిల్లని చూపించుకోదామని ఆగినాను. సరే సరే ఉంటాం రారే అంతే చేయను. రండి అయితే రాని బయలుదేరండి. మళ్ళీ చెప్పిన ఫోన్ చేసి వస్తున్నట్టే ఏడున్న దారిలో వస్తున్నా. ఫోన్ చేసి లేదమ్మా చూసేసిగా అయిపోతుంది. చూస్తే ఒక సరే వస్తే ఈరోజు మస్తు నాకు మస్తు సంతోషంగా ఉంది ఈరోజు అయితే. మేమే చెప్పండి. బాబాయ్ కూర్చో, మంచి కూర్చో. పర్వాలేదు కష్టం లేకుండా చేసుకోవాలి అంతేనా? అయితే నచ్చరు కష్టం లేకుండా చేసుకోవాలి. అరే జర సై సైజ్ పట్టి ఖుషి పెట్టుకోండి. పెద్ద మంచి చాలా ఒప్పుకుంటు కానీ పట్టుకోండి సరే. ఓకే చాలా నా పేరు తొలకరాపు చిక్కుపడితే జరానే సీత తొలకరాపు.
తలెత్తాం ఇక్కడ చూసుకోరా సిగ్గుపడతావు ఎప్పుడు ఇదేనా అలా సిగ్గుపడతావు ఇక్కడ సిగ్గుపడతావు ఎట్లా కొంచెం దొరకానికి లేపమ్మా మంచిగా చూస్తాడు అబ్బాయి చూడాలా ఆయన కళ్ళు చంపి నువ్వు చూసుకునే నంచుకోవాలా అదే బాగుందా మంచి అందంగా ఉందిరా డాడీకి చెప్తుంది అయ్యా మాట్లాడతాడు సున్నా నువ్వు కూడా చెప్తాను చెప్తా చెప్పు మామకి చెప్పిగా దొరుకుతుంది చెప్పు లక్ష్మమ్మ చూసిన ఆ పిల్లలు ఎప్పుడు మంచుకుందా ఏం చదువుకున్నా అడుగుంది ఏం చదువుకున్నా అడిగాడు బీటెక్ చేసింది మా మందరాలు బీటెక్ చేసింది ఏం చదువుకున్నది బీటెక్ చేసి జాబ్ కూడా చేస్తుంది ఆల్రెడీ సరే ఏం పెడతావు పిల్లగానికి పిల్లగానికి జాబ్ చేస్తుంది 45,000 వస్తున్నాయి నెలకు ఏమైతే సాఫ్ట్వేర్ చేస్తున్నది కష్టపడి చదివించి 50 పైసలు వస్తాయి సీతాదేవి సీతమ్మ ఏమిదామా మంచుకున్నావా ఏ కాలేజీ చదువుకున్నావు బేట అక్కడ వందమార్ కాలేజీలో చదివింది సరే సరే మంచి కాలేజీ సరే సరే సీనయ్య ఓ సీను చెప్పు నచ్చిందా బిడ్డ నచ్చింది సరే బిడ్డ మరి పెట్టుకుందాం మన లగ్గం పెట్టుకొని పెళ్లి చేసేద్దాం నీ ఇష్టం నేను సరే సరే ఈ మూమెంట్ వచ్చినా కోరుకుంటా ఓకే ఓకే మేము చేసే వీడియోలు మీకోసమే కంపల్సరీ చూడండి ఆదరించండి మీ తోటి వారితోటి సబ్స్క్రైబ్ చేయండి లైకులు కొట్టండి మీరు ఎంత మాకు లైకులు కొడితే మేము అంత ఉత్సాహంగా వీడియోలు చేసి మీకు పంపిస్తుంటాము బాగా నవ్వించండి మేము చేసే వీడియోస్ కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు మొదటిసారి చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాది ఏదైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో తెలిపితే ఆ తప్పు ఇంకోసారి జరగకుండా చూసుకుంటాము ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీరు కొట్టే లైక్ వల్ల మాకు ఎంతో వీడియో ముందుకు వెళ్తుంది మాకు ఇంకా చేయాలన్న ఉత్సాహం కలుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ